మనం టైప్స్ ఆఫ్ మేనేజర్స్ అండ్ దేర్ రోల్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మేనేజర్స్ అంటే మనం ఒక ఆర్గనైజేషన్లో కొత్తగా ఎంప్లాయీగా చేరాము. సో ఎంప్లాయీగా చేరామంటే మనకంటూ ఒక లీడర్ ఉంటాడు. సో మనకు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. సో ఒక 6 months ట్రైనింగ్ అనుకుందాం. సో 6 months ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని ప్రాజెక్ట్లో పెడతారు. సో ప్రాజెక్ట్లో పెట్టిన తర్వాత మీరు ఒక 10 members ఉన్నారనుకుందాం కొత్తగా జాయిన్ అవ్వడం. సో మీ 10 membersకి పైన ఒక లీడర్ ఉంటాడు. సో మీ 10 members ఒక టీం కదా. సో ఆ టీంని టీమ్ లీడర్ ఉంటాడు. సో ఇలాంటి ఒక 10 టీమ్ లీడర్స్ ఉన్నారనుకుందాం. ఆ 10 టీమ్ లీడర్స్కి పైన ప్రాజెక్ట్ లీడర్ ఉంటారు. ఇలాంటి ప్రాజెక్ట్ లీడర్స్ ఒక 10 మంది ఉన్నారనుకుందాం. ఆ 10 మంది ప్రాజెక్ట్ లీడర్స్కి పైన ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. ఓకే, సో ప్రాజెక్ట్ మేనేజర్స్ ఒక 10 members ఉన్నారనుకుందాం. సో అది ఆ 10 మంది ప్రాజెక్ట్ మేనేజర్స్కి ఒక ప్రాజెక్ట్ హెడ్ ఉంటాడు. సో అట్లా ప్రయారిటీగా ఒక ప్రయారిటైజ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూద్దాం మన ఆర్గనైజేషన్లో అసలు ఎలాంటి మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ రోల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది తెలుసుకోవడం వల్ల డిఫరెన్షియేట్ బిట్వీన్ ది ఫంక్షన్స్ ఆఫ్ టాప్ మేనేజర్స్, మిడిల్ మేనేజర్స్, ఫస్ట్ లైన్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడర్స్. సో లీడర్షిప్, ఇన్ఫర్మేషనల్, డెసిషన్ మేకింగ్ రోల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వెర్టికల్ మేనేజ్మెంట్. సో వీ హ్యావ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ఆర్గనైజేషన్. మన ఆర్గనైజేషన్లో చాలా లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ లెవెల్స్ ఈక్వల్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. సో ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఒక్కొక్కరు థింకింగ్, ఒక్కొక్కరు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఎలా? ఇప్పుడు కంటెంట్ మేనేజర్స్ ఉన్నారు. సో కంటెంట్ మేనేజర్స్ వాళ్ళ పని ఏంటంటే ఆ కంటెంట్ దాని గురించే చూస్తారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ మేనేజర్ ఉన్నాడు. స్టోర్ మేనేజర్ పని ఏంటంటే ఆ స్టోర్ గురించి చూస్తాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. అడ్మినిస్ట్రేటర్ అంటే మొత్తం చూస్తాడు. ఓకే, సో లెట్స్ టేక్ అబౌట్ రోల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, సో ఇప్పుడు మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సిఎస్సి. సో సిఎస్సికి మన మేనేజర్ పర్స్పెక్టివ్లో చెప్పాలంటే హెచ్ఓడి ఉంటాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హీ విల్ ఆల్వేస్ టేక్ కేర్ అబౌట్ సిఎస్సి. సో హీ డజంట్ నో వాట్ ట్రిపుల్ ఈజ్ ఆల్ అబౌట్. సో ట్రిపుల్ ఈ గురించి తెలియదు, ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు, వాళ్ళ ఆ ఫ్యాకల్టీని మేనేజ్ చేయడం తెలియదు. సో అది చేసేవాడు ట్రిపుల్ ఈ హెచ్ఓడి. సో ఇప్పుడు ట్రిపుల్ ఈ హెచ్ఓడి కాంట్ మేనేజ్ సిఎస్సి. అలాగే ఈసీకి ఒక హెచ్ఓడి ఉంటాడు, మెకానికల్కి ఒక హెచ్ఓడి ఉంటాడు. సో ఇట్లా ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క మేనేజర్స్ ఉంటాడు. సో లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం దాన్ని. సో ఏ లెవెల్ ఆఫ్ మేనేజర్ ఆ లెవెల్ ఆఫ్ వర్క్ చేస్తాడు. సో దిస్ ఇస్ కాల్డ్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. వీ కాల్ ఇట్ as వెర్టికల్ మేనేజ్మెంట్. సో మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే థింకింగ్, కమ్యూనికేషన్ అనమాట. సో హైలీ స్ట్రక్చర్డ్. సో వర్కర్స్ ఇన్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్. సో ఇలా డిఫరెంట్ వర్కర్స్ ఉంటారు. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు వర్క్ చేస్తారు అనమాట. డిసడ్వాంటేజ్ ఏమేమి ఉంటాయి అంటే లిమిట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లోవర్ లెవెల్స్ టు అప్పర్. సో లిమిట్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు లో లెవెల్ మేనేజర్స్ ఉన్నారు. సో లో లెవెల్ మేనేజర్స్ కింద ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ 10 ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడం వరకే. సో ఈ లో లెవెల్ మేనేజర్స్కి మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఏం చేస్తారో తెలియదు, టాప్ లెవెల్ మేనేజర్స్ ఏం చేస్తారో తెలియదు. ఓకే, బట్ మిడిల్ లెవెల్ మేనేజర్ కెన్ నో వాట్ లో లెవెల్ మేనేజర్ కెన్ డూ. లో లెవెల్ మేనేజర్ కిందోడికి మధ్యలో ఉన్నోడికి తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నాడు ఏంటనేది. బట్ టాప్ లెవెల్ మేనేజర్ గురించి తెలియదు. బట్ టాప్ లెవెల్ మేనేజర్ నోస్ అబౌట్ మిడిల్ లెవెల్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ లో లెవెల్ మేనేజర్. సో టాప్ లెవెల్ మేనేజర్ ఎవడైతే ఉన్నాడో వాడికి మిడిల్ లెవెల్ మేనేజర్ గురించి తెలుసు, లో లెవెల్ మేనేజర్ గురించి తెలుసు. సో ఇలా హయ్యర్ క్యాడర్కి ఎప్పుడైతే వెళ్తారో హయ్యర్ క్యాడర్లో ఉన్నాడో వాళ్ళ కింద ఏం చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు లోవర్ క్యాడర్ వాడికి పైన ఏం చేస్తాడో తెలియదు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కామన్ పర్స్పెక్టివ్ చూద్దాం. ఇప్పుడు ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ ఓటేసి ఎన్నుకున్నారు. సో ఒక కార్పొరేటర్ ఉన్నాడు. సో కార్పొరేటరు ఏం చేస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్డ్ మెంబర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రజలకి తెలుసు ఆ వార్డ్ మెంబర్ ఏం చేస్తున్నాడు. వార్డ్ మెంబర్కి తెలియదు ఆయన పై అధికారి ఏం చేస్తున్నాడు. వార్డ్ మెంబర్కి తెలియదు సీఎం ఏం చేస్తున్నాడు. వార్డ్ మెంబర్ తెలియదు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అంటే ఎమ్మెల్యే వర్క్ ఏముంటుంది, ఆయన చేయాల్సిన ఏంటి ఈయనకి తెలియదు. ఈయన పని ఏంటంటే ఆ వార్డుకి ఎలక్ట్ అయ్యాడు కాబట్టి ఆ వార్డు బాగోగులు చూసుకుంటాం, అక్కడ వరకే ఆయన పర్స్పెక్టివ్. ఓకే, సో ఇప్పుడు సీఎం ఉన్నాడు. సీఎం అందరినీ మేనేజ్ చేస్తాడు. సీఎంకి తెలియదు పిఎం ఏం చేస్తాడు. పిఎం ఏంటంటే స్టేట్స్ మొత్తం కదా. సో ఇలా మనం పర్స్పెక్టివ్ చూసుకోవాలి, లెవెల్స్ ఆఫ్ మేనేజర్స్ అన్నమాట.
సో ఈ ఇన్ఫర్మేషన్ ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఇప్పుడు సీఎం ఏంటంటే ఆ స్టేట్ వరకు మేనేజ్ చేస్తారు, అన్ని జిల్లాలు, అన్ని ఊర్లు ఈ మేనేజ్మెంట్ చేస్తాడు. పిఎం ఏంటంటే ప్రతి స్టేట్ ఆయన చూసుకోవాలి అట్లా. టాప్ లెవెల్. సో ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజర్. వాట్ డూ దీస్ అక్రోనిమ్స్ రిప్రజెంట్ ఆన్ మేనేజ్మెంట్ టీమ్? సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఓఓ, చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్, సిఎంఓ, సిటిఓ, సిఎఫ్ఓ, సిసిఓ, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మనకి. సో వైస్ ప్రెసిడెంట్స్ ఆర్ డివిజన్ హెడ్ సమ్ టైమ్స్ పార్ట్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ టీమ్. సో టాప్ మేనేజ్మెంట్ టీంలో ఎవరెవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్స్, డివిజన్ హెడ్స్, వీళ్ళు టాప్ మేనేజ్మెంట్ టీంలో ఉంటారు. రెస్పాన్సిబుల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ కింద లెవెల్ మేనేజర్స్ గురించి కూడా తెలుసు. సో వీళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ సక్సెస్ గురించి ఆలోచిస్తారు. సెట్ గోల్స్ అండ్ పే కేర్ఫుల్ అటెన్షన్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో వీళ్ళు ఏంటంటే ఒక గోల్ సెట్ చేసుకుంటారు, కేర్ఫుల్గా గోల్ అచీవ్ అవుతుందో లేదో అనేది పర్ఫెక్ట్గా ఉంటారు. వీరు పబ్లిక్ రిలేషన్స్, ఎందుకంటే వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళ స్టేక్ హోల్డర్స్ అంటారు. సో ఎవరైతే వీళ్ళ కంపెనీని స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా చూసుకుంటాము, ఆ ఎకానమీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకుంటారు. వీళ్ళు ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో వీళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నారు. మిడిల్ మేనేజర్స్. సో డిపార్ట్మెంట్ హెడ్స్, డైరెక్టర్స్, చీఫ్ సూపర్వైజర్స్, వీళ్ళు మిడ్ లెవెల్ మేనేజర్స్ అంటాం. సో లింక్స్ బిట్వీన్ టాప్ అండ్ ఫస్ట్ లైన్ మేనేజర్స్. సో వీళ్ళు మధ్యలో ఉంటారు, ఒక బ్రిడ్జ్. ఎలా టాప్ లెవెల్ మేనేజర్కి లో లెవెల్ మేనేజర్కి బిట్వీన్ ఉంటారు. రిసీవ్స్ బ్రాడ్ స్ట్రాటజిక్ ప్లాన్స్ విత్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. సో వీళ్ళకి ఒక ఆబ్జెక్టివ్ సెట్ చేసుకుంటారు, ఒక స్ట్రాటజిక్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే. ఎంకరేజెస్ సపోర్టర్స్ అండ్ ఫోస్టర్స్ ఎంప్లాయీస్. సో వీళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మన కంపెనీ గ్రో అవ్వాలి, సో మన కంపెనీ టాప్ 5 MNCగా ఉండాలి, ఇట్లా వీళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రొవైడ్స్ లీడర్షిప్. సో వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటే లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఫస్ట్ లెవెల్ మేనేజర్స్. సో వీళ్ళు ఎంట్రీ లెవెల్ అనమాట, ఆన్ ద లైన్ అంటాం. క్లోజ్ కాంటాక్ట్ విత్ వర్కర్స్. సో ఈ ఫస్ట్ లెవెల్ మేనేజర్స్ వర్కర్స్ ఎక్కువ కాంటాక్ట్స్ ఉంటాయి. మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఫస్ట్ లెవెల్ మేనేజర్స్తో కాంటాక్ట్ ఉంటుంది. టాప్ లెవెల్ మేనేజర్స్కి మిడిల్ లెవెల్ మేనేజర్స్, ఫస్ట్ లెవెల్ మేనేజర్స్కి కాంటాక్ట్ ఉంటుంది. రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్లాన్స్. సో వీళ్ళు ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్, ప్లాన్స్ వీళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. సో వీళ్ళు అసిస్టెంట్ మేనేజర్స్, షిఫ్ట్ మేనేజర్స్, ఫోర్మెన్, సెక్షన్ చీఫ్స్, ఆఫీస్ మేనేజర్స్ ఇలా ఉంటారనమాట. సో ఫోకస్ ఆన్ ఇంటర్నల్ ఇష్యూస్, మస్ట్ కమ్యూనికేట్. సో వీళ్ళు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో అది కమ్యూనికేట్ చేయాలి. టీమ్ లీడర్స్. సో వీళ్ళ కింద ఉండేది టీమ్ లీడర్స్ అనమాట. రిపోర్ట్స్ టు ఫస్ట్ లైన్ ఆర్ మిడిల్ మేనేజర్. సో డెవలప్స్ టైమ్ లైన్. సో ఇప్పుడు వాళ్ళ కింద ఎంప్లాయీస్కి టైమ్ లైన్ సెట్ చేస్తారు, నాకు ఇది 5 daysలో అయిపోవాలి, సో ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి, ఇట్లా టైమ్ లైన్స్ వాళ్ళు డెడ్ లైన్స్ సెట్ చేస్తారు. స్పెసిఫిక్ వర్క్ అసైన్మెంట్స్, ప్రొవైడ్స్ ట్రైనింగ్ టు టీమ్, కమ్యూనికేట్స్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో వీళ్ళు టీమ్ లీడర్స్ అనమాట. మేక్ షూర్ టీమ్ ఈజ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ. సో వీళ్ళ పని ఏంటంటే టీమ్ ఎఫెక్టివ్గా ఆపరేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. పొజిషన్స్ మే బి ఎలిమినేటెడ్ వెన్ న్యూ టీమ్ మస్ట్ బి ఫార్మ్డ్. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఆ టీమ్ ప్రాజెక్ట్ మొత్తం అంతా ఇచ్చేసారో, ప్రాజెక్ట్ అయిపోయిందో, ఇప్పుడు కొత్త టీం ఫామ్ అవుతుంది, మళ్ళీ కొత్త టీమ్ లీడర్ వస్తాడనమాట. అలా వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రోల్స్. లీడర్షిప్ అండ్ ఇంటర్పర్సనల్ రోల్స్. సో టాప్ మేనేజర్స్, మిడిల్ మేనేజర్స్ ఫోకస్ మోర్ ఆన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. డెసిషనల్ రోల్స్. సో ఒక్కొక్క డెసిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి, డెసిషన్ రోల్స్. ఆల్ మేనేజర్స్ రిక్వైర్డ్ టు మేక్ డెసిషన్స్. లీడర్షిప్ అండ్ ఇంటర్పర్సనల్ రోల్స్. సో టాప్ మేనేజర్స్ వీళ్ళు ఏంటంటే వాయిస్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళే మెయిన్ అనమాట. హార్డ్ టు సపరేట్ పర్సనల్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ కార్పొరేట్ పొజిషన్స్. ఓకే. మిడిల్ మేనేజర్స్ డిటర్మైన్స్ వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి షేర్. సో ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, వీళ్ళు ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేయించాలనేది వీళ్ళు ఉంటుంది. వెయిట్స్ ఇన్ఫర్మేషన్ వాల్యూ టు డిసైడ్ వాట్ టు సెండ్ టు టాప్ మేనేజ్మెంట్. సో వీళ్ళు కింద వాళ్ళు చేసింది టాప్ మేనేజ్మెంట్ పంపించడానికి వీళ్ళు మిడిల్లో ఉంటారు అనమాట. ఫస్ట్ లైన్ మేనేజర్స్ ఇవాల్యుయేట్ వర్క్ అండ్ హెల్పింగ్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్. సో వీళ్ళు వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలి, ఎంప్లాయీస్ ఎలా ఉండాలి ఏంటి అనేది వీళ్ళు కింద వాళ్ళు చూసుకుంటారు అనమాట. డెసిషనల్ రోల్స్. ఎంటర్ప్రీనర్, టాప్ లెవెల్ మేనేజర్స్. సో ఎకనామిక్ ఆపర్చునిటీస్, లీడ్ చేంజ్ ఇనిషియేటివ్ వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. డిస్టర్బెన్స్ హ్యాండ్లర్, టాప్ అండ్ మిడిల్ మేనేజర్స్. సో రియాక్ట్ టు ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే రియాక్ట్ అవటం. డిసైడ్ వాట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. సో ఏ యాక్షన్స్ తీసుకోవాలి. రిసోర్స్ అలొకేటెడ్. ఏ రిసోర్స్ని అలొకేట్ చేయాలి ఏంటి. ఓకే. సో ఇది ప్రతిదీ డిసిషన్ తీసుకోవాలన్నమాట. నెగోషియేటర్, టాప్ అండ్ మిడిల్ లెవెల్ మేనేజర్స్. టాప్ నెగోషియేషన్ అబౌట్ హోల్ కంపెనీ, కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్, ఇవన్నీ టాప్ మేనేజర్స్ చూసుకుంటారు. మిడిల్ నెగోషియేట్ శాలరీ అండ్ హైరింగ్. సో శాలరీ ఎలా ఉండాలి, ఎవరిని కొత్తగా హైర్ చేయాలి, ఏ ప్రాజెక్ట్కి ఎవరు సూటబుల్ అవ్వాలి, సో ఇవన్నీ మిడిల్ లెవెల్ మేనేజర్ తీసుకుంటారు. సో ఇలా డెసిషనల్ రోల్స్ అనేవి తీసుకుంటారు.
సో ఇది మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఇంకా వేరే కాలేజీలో ఉన్న చదువుకుంటున్నట్టయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేస్తే మీరు మీ ఫ్రెండ్స్ ఇద్దరు బెనిఫిట్ అవ్వచ్చు. ఓకే, మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.